హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. నేను ఈరోజు మన డైరీలో కస్టర్డ్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. హోమ్మేడ్ కస్టర్డ్ పౌడర్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ప్రాసెస్ చూపించబోతున్నాను. మనం జనరల్గా బయట కొనుక్కుంటాం కదా కస్టర్డ్ పౌడర్, తెచ్చుకొని వాటితో ఐస్ క్రీమ్స్ అలాగే మిల్క్ షేక్స్, కేక్స్ తయారు చేసుకుంటాం కదా. చాలా ఫ్లేవర్స్లో దొరుకుతుంది కదా. ఆ కస్టర్డ్ పౌడర్ని ఇప్పుడు ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా, చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు. మూడే ఇంగ్రీడియంట్స్తో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఆ మిక్సీ జార్లో ఏమాత్రం తడి లేకుండా శుభ్రంగా తుడుచుకొని తీసుకోండి. తర్వాత అందులో 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని చాలా ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోండి. చాలా మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూడండి, నేను చూపించిన విధంగా ఇలా పౌడర్ లాగా మెత్తగా బ్లెండ్ చేసుకోండి. తర్వాత ఇందులో మనం 1/2 కప్పు దాకా మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోండి. మిల్క్ పౌడర్ని కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. అది కూడా కమింగ్ సూన్ చూపిస్తాను. మిల్క్ పౌడర్ని 1/2 కప్పు యాడ్ చేసుకొని తర్వాత 1 కప్పు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. 1 కప్పు దాకా మొక్కజొన్న పిండిని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో మనం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నానండి. నేను ఇక్కడ లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ని తీసుకున్నాను. తర్వాత ఇందులో మనం ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. మీకు ఏ ఫ్లేవర్ దొరికితే ఆ ఫ్లేవర్ యాడ్ చేసుకోండి. నేనైతే వెనిలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోండి. చూసారు కదా, మన కస్టర్డ్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. మినిమం 6 మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే, బయటైనా సరే 6 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. ఈ కస్టర్డ్ పౌడర్ని వెంటనే స్టోర్ చేసుకోకండి. ఎందుకంటే మిక్సీ హీట్ అనేది ఉంటుంది కదా, వేడిగా ఉంటుంది కదా. వెంటనే స్టోర్ చేస్తే పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని వెంటనే స్టోర్ చేయకండి. ఒక ½ అన్ అవర్ బయట ఉంచి చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి. నాకు వెనిలా ఎసెన్స్ అవైలబుల్గా ఉందని వెనిలా ఎసెన్స్తో చేశానండి. సేమ్ ప్రొసీజర్తో రోజ్ ఎసెన్స్ అలాగే పైనాపిల్ ఎసెన్స్, మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ ఎసెన్స్ని యూస్ చేసుకొని కస్టర్డ్ పౌడర్ అయితే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఈ కస్టర్డ్ పౌడర్స్తో ఐస్ క్రీమ్స్ అలాగే మిల్క్ షేక్స్, కేక్స్ మనం తయారు చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో మనకి చల్లగా తీసుకోవాలని ఉంటుంది కదా, అలాగే ఫ్రూట్స్ మిల్క్ షేక్స్ కూడా తయారు చేసుకోవచ్చు వీటితో. మన డైరీలో ఇవాల్టి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.